తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 78 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 44 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో విడా ముయార్చి తెలుగులో పట్టుదల 140 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 91 కోట్ల కొంటే 68 కోట్లు వెనక్కి వచ్చాయి. 11 రోజులు అంటే 75% వెనక్కి వచ్చింది. ఇంకొక 23 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 23 కోట్ల షేర్ రావాలంటే మరో 46 కోట్ల గ్రాస్ రావాలి. అది మేజర్గా తమిళనాడు, ఓవర్సీస్ నుంచి రావాలి. తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల కొన్నారు, 2 కోట్ల గ్రాస్ గాను 1 కోటి షేర్ ఉంది. ఇంకా 2 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాలు అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. అది పోయినట్టే. తెలుగులో సినిమా కమర్షియల్గా ఫ్లాప్, తెలుగు హిందీలో ఫ్లాప్ సినిమా. బట్ తమిళ్లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 75% రికవర్ అయింది కాబట్టి. బట్ ఈరోజు సోమవారం వర్కింగ్ డేలు మళ్ళీ స్టార్ట్. సో కలెక్షన్స్ తగ్గుతాయి, కోటి లోపలికి పడిపోతుంది. నాకు తెలిసి ఒక 80% రికవరీ అవుతుంది సినిమాకు. ఒక 150 కోట్ల గ్రాస్ రావచ్చు, ఒక 70 కోట్ల షేర్ రావచ్చు, ఒక 20 కోట్ల నష్టం అయితే ఉంది సినిమాకు. సో సినిమా యావరేజ్ అని చెప్పాలి ప్రస్తుతానికి. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 140 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు. సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు. అందులో 68 కోట్లు వెనక్కి వచ్చాయి 11 రోజుల్లో. మరో 23 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 23 కోట్లు రావాలి అంటే డిస్ట్రిబ్యూటర్ షేరు మరో 46 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.